హలో అందరికీ. ఈ గుడి కాళీమాత టెంపుల్ అండి. ఫలక్నామా కాళీమాత టెంపుల్ అన్నమాట. హైదరాబాద్లో ఉంది. చాలా పెద్ద ఫేమస్ అన్నమాట. ఇక్కడికి గుడికి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడే మనకి చాలా మంచిగా ఉంటుంది. మనం ఏ కోరికైనా సరే, పెళ్ళి కానీ, ఉద్యోగం కానీ, ఇంట్లో ఏ విషయం ఏదైనా ఏ కోరుకున్నా సరే ఇక్కడికి వెళ్తే ఆ కోరిక డెఫినెట్గా తీరుతుందండి. 5 సార్లు వెళ్ళాలన్నమాట ఈ అమ్మవారి దగ్గరికి. 5 సార్లు వెళ్తే ఆ కోరిక తీరుతుంది అన్నమాట. అలా ఫస్ట్ టైము వెళ్ళిన దగ్గర నుంచి చాలామంది అలాగే చెప్తారు. మేము వెళ్ళిన ఒకసారి రెండోసారికి మేము అనుకున్నది కదులుతుందండి, అవుతున్నట్టు అనిపిస్తుంది అంటారు. అలా అన్నమాట. ఇంకో గుడి ఇలా పైన చెట్టు దగ్గర అమ్మవారు ఉంటారనమాట. గుడి అది ఉండదు, చెట్టు కిందన కాళీమాత అమ్మవారు ఉంటారు. ఒకవైపు మైసమ్మ తల్లి, ఒకవైపు ఎల్లమ్మ తల్లి ఉంటారనమాట. ఇలా ముడుపులు కట్టుకుంటారనమాట. ఈ కోరిక 5 సార్లు వస్తామనుకున్న వాళ్ళు ముడుపు కట్టుకోవాలన్నమాట. ఈ చెట్టు అంతా ముడుపులే. ఆ పైన అమ్ముతారు, చిన్న గంటన ఎర్ర క్లాత్ తోటి ముడుపు అమ్ముతారు. ఆ ముడుపేమో అమ్మవారికి ఒకసారి అక్కడ ఉన్న వాళ్ళు చూపిస్తారనమాట. చూపించాక ఆ ముడుపు మనం కట్టేసుకోవాలి. ఇలా దీపాలు అమ్ముతారు. బూడిద గుమ్మడికాయ దీపాలు వెలిగించుకునే వాళ్ళు బూడిద గుమ్మడికాయ దీపాలు, లేకపోతే ఇలా 5 దీపాలు ఇలా పైన అమ్ముతారు. అవి మనం ఏవైనా వెలిగించుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ ముడుపులేనండి. ఇవి అమ్మవారి పాదాలు అన్నమాట. అమ్మవారి ముందు ఇలా పాదాలు ఉంచారు ప్లేట్లో. ఇలా వెళ్ళిన వాళ్ళందరికీ బొట్టు పెడుతూ ఉంటారు. ఎల్లమ్మ తల్లి మాట 20 రూపాయలు. పువ్వులు అవి కూడా ఆవిడ అమ్ముతున్నారు. అమ్మవారికి సాయంత్రం టైంలో వెళ్ళామండి మేము. చాలా బాగుంది. హారతి ఇస్తున్నారు. హారతి ఇచ్చి ధూపం అది వేసారనమాట. సాయంత్రం ఇలా మేము వెళ్ళాము. లైట్ వేసి హారతి ఇచ్చి ధూపం అది బాగా వేసారనమాట. మా మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ ఇలా గంట వాయిస్తూ హారతి ఇచ్చి ధూపం వేస్తున్నారనమాట. చుట్టూ లైన్. అమావాస్య రోజు అయితే అసలు ఖాళీ ఉండదటండి. అమావాస్య రోజు అయితే లైను చాలా పెద్దదిగా ఉంటుందట. అది రోడ్డు పైకే లైను చాలా దూరంగా ఉంటుందట. మామూలు రోజులు అయితే అప్పుడే వెళ్తే సరిపోద్ది. ధూపం చూడండి ఎంత బాగా వేస్తున్నారు అమ్మవారికి. ఈ లైన్లన్నీ నిండిపోతాయట. అమావాస్య రోజు రోడ్డు మీదకే జనం వచ్చేస్తారట. అందుకని అంటే మొక్కుకొని 5 వారాలని లేదు, 5 సార్లు ఎప్పుడు వీలైతే అప్పుడు 5 సార్లు వెళ్తే సరిపోద్ది. పైన బోర్డు అనమాట ఇది. పైనుంచి రోడ్డు మీద చూస్తే గుడి ఇలా కనిపిస్తుంది అనమాట. ఈ చుట్టూ దుకాణాలు అవి ఇలా ఉంటాయి. పైనుంచి గుడి ఇలా ఉందన్నమాట.